నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ బేగంపేట్ తెలంగాణ అయ్యప్ప స్వామి సేవార్థి ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో శ్రీ సద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానంలో శ్రీ అయ్యప్ప స్వామి జయంతి మహోత్సవ ఏకాదశి వార్షికోత్సవం సందర్భంగా అయ్యప్ప పడిపూజ, విద్యాశంకర భారతి మహాస్వామి ప్రవచనం మరియు సేవలు అందిస్తున్న దేవాలయ అర్చకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సమయానికి కాలం ఎట్లగతి తప్పదు, అర్చకులకు కూడా క్షమ లేనటువంటి సమయ గతి నిర్ణయింపబడి ఉన్నది. వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి భగవత్ సేవార్థం వారి యొక్క జీవితాన్ని త్యాగం చేయవలసిందే. ఇందులో నిస్సందేహం, సందేహం లేనటువంటి వాక్యం. వారి యొక్క జీవితంలో తపస్సంతా కూడా ఆ దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి యొక్క ధ్యానాన్ని కేంద్రీకరించి ఆ మూర్తికి తేజోవంతమైనటువంటి అర్చన పాద్య విధానాల చేత ఆ మూర్తిని తేజోవంతం చేయటం, శక్తివంతం చేయటం, ఆ మూర్తి శక్తి ద్వారా లోకంలో పరమాత్మ ఆధ్యాత్మిక ధర్మ వెలుగులను నింపటం అర్చకుడు ఈవేళ చేస్తున్నటువంటి పని. అందుకే ప్రపంచంలో వారికి సన్యాసుల దగ్గర ధనం ఉండదు, మళ్ళీ రెండవది ధనం లేనటువంటి వారు అర్చకులే. కాకపోతే కొద్దిగా ఈనాటి కాలంలో ఆశ అనేటువంటి వ్యామోహాలు లోకమంతా తిరుగుతూ పెద్ద పెద్ద వారినే మభ్య పెడుతున్నాయి. అలాంటిది సామాన్య జీవితంలో ఉన్నటువంటి వారిని మభ్య పెట్టడము అనేటువంటి దాంట్లో అత్యాశ్చర్యకరం లేదు కానివ్వండి. మళ్ళీ వారు స్వామి దగ్గరికి వెళ్ళగానే స్వామి వారి యొక్క మహత్యం చేత లోకమంతా వారికి రచించేటువంటి పదార్థంగానే కనిపిస్తూ మళ్ళీ వారి యొక్క అర్చన సేవ గురీయులైనటువంటి వారికి ఈ వేళ చేస్తున్నటువంటి అయ్యప్ప జయంతి ఆ సన్మానం ఏదైతే ఉన్నదో మీలో ఉన్నటువంటి ఆ శ్రద్ధ అయ్యప్పకు చేస్తున్నటువంటి ఒక పూజ్యభావనే ఇది సన్మానం కాదు. ఎందుకంటే దేవతలకు సన్మానం చేయలేం. స్వాములైనటువంటి అర్చక స్వాములను ఎంత కీర్తించినా ఆ కీర్తి వారికి సరిపోదు. చంద్రుడికి ఒక నోరు పోవు, సముద్రంలో ఒక నీటి బిందువు, అగ్ని దగ్గర ఒక దూది పింజ అర్చకులకు ఇచ్చేటువంటి సన్మానం. సందేహం లేనటువంటి వాక్యం. కాకపోతే జీవితానికి ఆహారము, నిద్ర, భయము అనేటువంటివి సంతానోత్పత్తి, సంతాన సంరక్షణతో పాటు వారి మీద పీఠాధిపతుల మీద ఏ ధర్మ సంరక్షణ భారమైతే దాగి ఉన్నదో పీఠాధిపతుల కంటే కూడా ఆచార్యుల అర్చకుల మీదనే ధర్మ సంరక్షణ భారము పెద్దగా అంటే భారీ స్థాయిగా ఆధారపడి ఉన్నది. ఎందుకంటే మేము ఆచరిస్తూ వారి మీద ఇలా చెయ్యండి అని వారికి ఆచార విధానాలు చెబితే లోకంలో సందున వ్యక్తి మధ్యన వెళ్ళి ఆచార వ్యవహారాలను గుడిలో వారి యొక్క నిత్య సమయ పాలన ద్వారా అందరికీ అందించేటువంటి అర్చక స్వరూపులు ఏమిటి అంటే సాక్షాత్తు భగవంతుడి తర్వాత భగవంతుడు. ఇది స్థుతి కోసం చెప్పట్లే, కష్టం కోసం చెప్తున్నా. వారు పడే కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఎందుకంటే ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా ఈ రోజు ఒక్కరోజు కీర్తించినంత మాత్రం చేత వారి యొక్క కష్టాలు మనం గట్టెక్కించేస్తామా లేదా మనకు తెలియదు కానివ్వండి. వారి కోసం మనం మాట్లాడేటువంటి రెండు మాటలు వారికి ఆత్మసంతృప్తితో కార్య బాధ్యతను గుర్తు చేస్తే చాలు ఇంకొక 10 తరాల కాలం పాటు అర్చక స్థితిని తరతరాలుగా అందింపజేసేటువంటిది ఆ అర్చకత్వం. అందులో సందేహం లేదు. భారతదేశ ధర్మము వేదము ద్వారా ఎంత నిలబడింది అనేటువంటిది సత్యము, అర్చకుల ద్వారా అంతకు రెట్టింపుగా ధర్మము స్థాపింపబడింది అనేటువంటిది భారత సత్యం. Thank you.